సాటి రాజకీయ నాయకుడిని నాశనం చేయడం రాజకీయం అవుతుందా? సాటి రాజకీయ నాయకుడినే భరించలేని వాడు ప్రజలకు సేవ ఎలా చేస్తాడు? ప్రస్తుతం జగన్ చేస్తున్న రాజకీయ క్రీడ చూసిన తర్వాత ఎంతో మంది ఈ ప్రశ్నలు వేసుకుంటున్నారు. తన అవసరం కోసం ఎందరినో వాడుకొని ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రాగానే వారిని జగన్ వదిలేస్తున్న సందర్భంలో ఈ ప్రశ్నలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకున్న జగన్ ఇప్పుడు మరికొందరి జీవితాలతో ఆట ప్రారంభించారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకాలం ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టించి ఇప్పుడు అలా తిట్టిన వారిని పక్కన పెడుతున్నారు. జగన్ ఎంత చెత్త పని చేసినా సమర్థించిన వ్యక్తుల్లో మంత్రి అమర్నాథ్ ఒకరు. ఆయన జగన్ చేతకానితనాన్ని కూడా సమర్థంగా సమర్థించారు. అమర్నాథ్ సీఎం జగన్ కు ఎంతో సన్నిహితుడు అనే పేరుంది. ఇప్పుడు అదే అమర్నాథ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి భరత్ కుమార్ అనే మరో నేతను ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అమర్నాథ్ కు మరో నియోజకవర్గం కేటాయించలేదు. కేటాయిస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అనకాపల్లిలో పరిస్థితి బాగోలేదని అమర్నాథ్ కు చాలా కాలంగా తెలుసు. ప్రభుత్వంపై తనపై వ్యతిరేకత పెరిగిపోయిందని, గెలవడం కష్టమని తేలడంతో ఆయన చోడవరం, యలమంచిలి వంటి నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన స్థానానికి వేరే అభ్యర్థిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. కానీ అమర్నాథ్ కు ఎక్కడ ఛాన్స్ ఇస్తారో మాత్రం హింట్ ఇవ్వలేదు. దీంతో అమర్నాథ్ పరిస్థితి నియోజకవర్గం లేని నాయకుడు అయ్యారు. హైకమాండ్ చెప్పకుండా చోడవరం, యలమంచిల్లో వేలు పెట్టలేరు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని మారుస్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎప్పుడు అన్నదానిపై స్పష్టత లేదు. అసలు మారుస్తారా లేదా అన్నదానిపైన క్లారిటీ లేదు. అందుకే అమర్నాథ్ పరిస్థితి గాలిలో దీపంలా మారింది. కొసమెరుపు ఏమిటంటే అమర్నాథ్ టిక్కెట్ల కసరత్తు ప్రారంభమైనప్పటి నుండి టిక్కెట్ రాని వాళ్లు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవాలని నేతలకు చెబుతున్నారు. పార్టీ తరపున పనిచేస్తున్న వారిని కించపరుస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదనే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆయనకు టికెట్ నిరాకరిస్తే తెలుస్తుందన్న సెటర్లు వినిపిస్తున్నాయి.